శ్రీనివాసు కొడమడు గ్రామము పాగోడ తాలూకు తుమ్కూరు జిల్లా సార్ మాది. మావన్నీ 170 జీవాలు ఉన్నాయండి సార్. పట్టాండ్లు 7 ఉన్నాయండి సార్. పిల్లలు 80 పిల్లలు ఉన్నాయి. 160 గొర్రెలు ఉన్నాయి. మేము 3 ఏళ్ళ మంది సాగుతున్నాం సార్. డాక్టర్ జీవమిత్ర వాడతాం సార్. మేము ఆవిడ ఒక ఏడాది మంటి వాడుతున్నాం సార్. ఇది జీవమిత్ర 5 బాటిల్ వాడినాం సార్. బాగుందాం సార్ రిజల్ట్. ఇది సన్న పిల్లలకి 5 పాయింట్లు వేస్తాము, నెల పిల్లలకి 10 పాయింట్లు వేస్తాం, పెద్ద గొర్రెలకి 20 పాయింట్లు అట్లా వాడుతున్నాం సార్. అంతకుముందు ఏం గొర్రెలు అంత పిల్లలు అంత ఫస్ట్గా డెవలప్మెంట్ అవుతుండలేదు సార్. ఇది వాడినటువంటి డెవలప్మెంట్ బాగా అవుతున్నాయి పిల్లలు అంటే డెవలప్మెంట్ అంటే పిల్లలు తెల్లి వచ్చిందంటే పనుకొనే ఉంటాయి. వస్తేనే తొందరగా పాలు తాగకపోవు. జీవమిత్ర దాపిందంటే ఇంక గొర్రె ఆడ కానొస్తున్నట్టే లేచి పాలు తాగుతాయి అనమాట. యాక్టివ్గా ఉన్నాయి అనమాట. బాగా తింటాను సార్. స్పీడ్ అంతా కానీ ఆక్షాకు యాపాకు ఏం గెట్టినా తింటా ఉంటాయి. రోగాలు అట్లా ఏం రోగాలు కనుపనే లేదు సార్. ఇంకా గొర్రెలు బయటకు పోతాయి సార్. పిల్లలన్నీ ఇంట్లోనే ఉంటాయి. బయటకు మామూలుగా సార్ దిన్న మేత ఏముంటే అది తింటా ఉంటాయి. ఏడు జిక్కున తింటానే ఉంటాయి. పొట్టి సత్త కానీ పొచ్చిది కానీ ఒట్టిది పొచ్చిది అంతా ఏకం తింటా ఉంటాయి. అంతకు ముందేం లేదు. తాపిన తర్వాత బాగుంది రిజల్ట్. అన్ని బాగున్నాయి సార్. 90% మా ఊర్లో అంతా డాక్టర్ జీవమిత్ర అని వాడుతున్నారు. చెప్తున్నాం సార్. కొత్త వాళ్ళు కూడా ఇదే చెప్పి ఆ అంగడికి రొద్దం దగ్గరికి పోయి తెచ్చుకుంటున్నారు. పిల్లలు ఎదుగుదల 3 నెలలకు అమ్మకానికి వస్తాయి సార్. 90 రోజులు 85 రోజులకు అమ్మేస్తాం. 14, 12 అట్లా అంటే అన్ని ఒక తూర పుట్టు కదా. వారం డిఫరెన్స్ ఉంటాయి కదా. ఒక వారం ముందుండే 2 కేజీలు ఎక్కువ వస్తాయి. వారం వెనక నుండే 2 కేజీలు తక్కువ వస్తాయి సార్. మట్టి గిట్టి ఏం తిను సార్. బాగుంది సార్. ఇది వాడినటువంటి జీవాలకి ఏం బాగా తొందర లేకుండా బాగుండదు. రైతులకి అందరూ ఇదే వాడండి, డాక్టర్ జీవమిత్ర వాడండి అని చెప్తాం సార్. మేము రిజల్ట్ చూసినాం సార్.